వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివర కూర్చున్నా అన్నీ అందుతాయి. ఇది పెద్దల సామెత. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే దీనిని వాడుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలు చూస్తే ఔరా అనిపిస్తోంది. అస్మదీయులకు లక్షల రూపాయల జీతాలు చెల్లిస్తూ కోట్లు కట్టబెట్టిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు సాగుతున్నట్లు టాక్. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తోన్న వైసీపీ అక్రమాలు. అస్మదీయులకు లక్షల్లో జీతాలిచ్చిన సర్కార్, అప్పులు చేస్తూనే కోట్లు కట్టబెట్టిన జగన్ ప్రభుత్వం, పాత లెక్కలు తేలుస్తున్న కూటమి సర్కార్, సంవత్సరానికి 18 లక్షలు, బాగా పనిచేస్తే 20 లక్షలకు పెరిగిన జీతాలు. ఇది వింటుంటే ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన వార్త అనుకుంటే పొరపాటి. 5 ఏళ్లలో కొందరు అస్మదీయులకు జగన్ సర్కార్ చెల్లించిన జీతాలు నమ్మేందుకు చాలా ఆశ్చర్యంగా ఉన్న ఆధారాలతో బయటపడటంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. వేల కోట్ల ప్రజాధనాన్ని పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకున్న తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. వైసీపీ కోసం పనిచేసిన కొన్ని వేల మందికి ప్రభుత్వం నుంచి లక్షల్లో జీతాలందాయి. ప్రభుత్వ పెద్దల సిఫారసులతో ఈ ప్రగతి, ఆర్టీజీ విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసే వ్యక్తులు ఉద్యోగులుగా చోటు సంపాదించారు. వీరిలో చాలా మంది అసలు ఆఫీస్కే వెళ్లింది లేదు, కానీ టంచనుగా జీతాలు మాత్రం అందుకున్నారు. దీనికి సంబంధించిన విషయాలు వెలుగులోకొచ్చాయి. లక్షల రూపాయల జీతమందుకుంటూ కోట్లు సంపాదించిన వారంతా వైసీపీ సోషల్ మీడియా కోసం పనిచేసిన వారేనని తెలియటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. కొన్ని చోట్ల అసలు ఉద్యోగులే లేకుండానే జీతాలు డ్రా చేసినట్లు తెలుస్తోంది. తప్పుడు రిపోర్టులు, రికార్డులతో కార్పొరేషన్ నుంచి జీతాలు స్వాహా చేసినట్లు సమాచారం. కావాల్సిన వారికి సొమ్ము దోచిపెట్టేందుకు జగన్ సర్కార్ ఏకంగా ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయటం గమనార్హం. నాటి అక్రమ నియామకాలు, చెల్లింపుల వివరాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఎక్కడెక్కడో ఉన్నవారి పేర్ల మీద జీతాలివ్వటంపై వివరాలను సేకరిస్తోంది. వివిధ శాఖల్లో పొరుగు సేవల పేరిట జరిగిన అక్రమాలపై నివేదికలు సిద్ధం చేస్తోంది. మొత్తం వ్యవహారంపై లోతుగా దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి షాక్ ఇచ్చే అంశాలు మరిన్ని ఉండొచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.